పాత జీవితం ఇక్కడ వర్క్ షాప్ ఉంది ఆర్టిస్ట్ ఎక్స్‌రోడ్ వర్క్ షాప్ లో మెకానిక్ నేను ఆర్టిస్ట్. ఓకే 82లో పర్మనెంట్ జాబ్ చేసేసి ఆర్టిస్ట్ ఎంప్లాయ్ మీరు ఎంప్లాయ్మెంట్ 240 days నిండితే పర్మనెంట్ జాబ్ అట్లా 240 రోజులు కంప్లీట్ చేసి పర్మనెంట్ అయింది. అయిన తర్వాత ఇక మా పెళ్లి రోజు ఇక్కడ యాప్రాలని పెళ్లి చేసారు. నరసింహరావు గద్దరి మా పెళ్లి చేసి విద్యతోటి ఆమె కనుగుల గిద్ద కరీంనగర్ ఇక్కడ ట్రైనింగ్ కోసం వచ్చింది. ఇక్కడ మా ఇన్స్టిట్యూట్ ఉండే మన గద్దర్ ఇంట్లోనే ఆ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ కోసం వచ్చింది. అట్లా ట్రైనింగ్ చేస్తూ మేము అండర్స్టాండ్కి వచ్చి మ్యారేజ్ చేసుకుందామని గద్దర్కి చెప్పేసి నరసింహరావు గద్దర్ వాళ్ళు 82 జూలై 4th చాలా చరిత్ర ఉంది అన్నట్టు. అంటే జూలై 4th ఏంటిదంటే జూలై 4th అంటే తెలంగాణ సాయుధ పోరాటం మొదలైన రోజు, దొడ్డి కుమరయ్య అమరుడైన రోజు, మన అల్లూరి సీతారామరాజు అమరుడైన రోజు, విరసం ఏర్పడ్డ రోజు. ఆ రోజు మీరు పెళ్లి చేసుకున్నాము. ఒక హిస్టారికల్ అన్నట్టు. బి నరసింహరావు మా పెళ్లి పెద్ద, ఇక గద్దరు వీళ్ళంతా. అయితే మా పెళ్లి చూడడానికి అంటే ఏం పెళ్లి ఇది ఏముండే చూడడానికి 2000 మంది వచ్చారు అప్పుడే. అంటే ఆ ఊరు చుట్టుముట్టు ఇక్కడ పెళ్లి జరుగుతుందంట. అవి ఏం లేవు కానీ ఎట్లా పెళ్లి ఇల్లది చూద్దామని వచ్చారు. అప్పుడు 82లో కదా, 82 అంటే అసలు అప్పుడు చూద్దామని వచ్చారు అన్నట్టు. అట్లా అక్కడ పెళ్లి ఎంప్లాయ్ కొనసాగుతున్నారు అప్పటికి. కొనసాగుతున్నాం అంటే ప్రోగ్రామ్స్ అప్పటికి వచ్చేసిన లోపలికి. నేను 80లో వచ్చేసినాయి లోపలికి, అంటే గద్దర్ దగ్గరకు వచ్చేసిన ఇల్లుస్ పెట్టేసి ఇక గద్దర్ తోటే కంటిన్యూ. 77 నుంచి ఏమో గద్దర్ ప్రోగ్రామ్ ఇచ్చినట్టు. అంటే ఆంధ్రప్రదేశ్ ఉండే కదా అప్పుడు కలిసి, తెలంగాణ లేకుండా 80 నాటికి గద్దర్తో ఫుల్ టైం అయిపోయింది. 77 మన 80 వరకు 82 వరకు అసలు ఆంధ్రప్రదేశ్ లో మేము ఇయ్యని జిల్లా హెడ్-క్వార్టర్ ప్రోగ్రామ్ ఇయ్యని లేదు. అన్ని జిల్లాల ప్రోగ్రామ్ ఇచ్చినాం మేము నలుగురమే. నేను, గద్దరు, సుదర్శన్, డోలక్ దయ నలుగురమే. అట్లా ఏమైపోయిందంటే ఇక పెళ్లి తర్వాత చెప్తాను. ఇప్పుడు మేము విడిపోయినాం కదా, విడిపోయిన తర్వాత పార్ట్ టైం కదా. గద్దర్ ఏం చేస్తుండే మన ఈ మారేడుపల్లిలో కెనరా బ్యాంక్ లో ఉద్యోగం ఆయనది. ఆయన ఏం చేస్తుండే ఎవరైనా పంపిస్తుండే సైకిల్ మీద. అప్పుడు ఈ వెహికల్స్ లో సైకిల్ మేము ఊరికి పంపిస్తుండే. కెనరా బ్యాంక్ కాడికి రేపు పొద్దున డోలకులు తీసుకొని రమ్మను అని చెప్తుండే. చెప్తాను ఆయన మీరు మళ్ళీ పోవాలి. ఇక వచ్చి డోలకు తీసుకుని ఆయన బ్యాంకు నుంచి 2 గంటలకు గోల్కొండ ఎక్స్ప్రెస్ 2 గంటలకు ఉండే అందులో పోయి గుంటూరు అటు పోతుంటుంది, వరంగల్ పోతుంటుంది. అట్లా ప్రోగ్రామ్స్ ఇస్తుంటుంది 77 నుంచి 80 వరకు. తర్వాత ఏం చేసి 78లో ఏం చేసి అంటే మేము ప్రోగ్రామ్ ఇయనికి పోయినాం వరంగల్లో. అక్కడ బిచ్చపతి అని ఉంటాడు. ఆయన ఏం చేసినట్టు గిరాయిపల్లి నలుగురిని చంపేశారు కదా. మన జనార్దను, మురళీమోహన్, ఆనంద్, సుధాకర్ ఈ 5 అయినా ఈయన ఎవరు బిచ్చపతి. మేము వరంగల్ వడ్డేపల్లి ప్రోగ్రామ్ ఇనికి పోయినాం. పోతే ప్రోగ్రామ్ ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత ఈయన గద్దర్ ఏం చేసింటే ఆయనతో కూర్చొని డిస్కస్ చేసిండు. మాకు తెలియదు ఇవన్నీ. ఇక మేము ఇంటికాడ ఉంటున్నాం కదా, ఈయన రాసుకుంటా ఉన్నాడు. ఏదో పాట రాయనికనే మేము అనుకున్నాం. ఆయన చెప్పిన ఇష్టంతా తీసుకొని ఈయన ఏం చేసి నక్సల్బరి బిడ్డలో ఒక కథ రాశాడు గద్దర్. ఇప్పుడు అందులో ఉంటుంది చివరికి మన విద్యార్థులకు ఎస్ఐ డిస్కషన్ ఉంటుంది. ఏ ఊరు నీదిరా, ఏ దళము నీదిరా, ఏ పార్టీ నీదిరా, దళ నాయకుడెవడురా, దళమాడ ఉందిరా, సూటిగా చెప్పకుంటే సూటు చేస్తామురా. పోలీస్ అంటుండు వీళ్ళంటారు జవాబు ఈ విద్యార్థులు. నక్సల్ బరి బిడ్డలం న్యాయానికి గుర్తులం, నక్సల్ బరి బిడ్డలం న్యాయానికి గుర్తులం, దోపిడికి బాకులం, సత్యమన్న తమ్ములం, ఎర్ర జెండ ఎత్తి నడిసే ఎర్రెర్రని శూరులం. బాంబులు మాకున్నవి, బల్గం మాకున్నది, తుపాకులు మావిరా, తూటాలు మావిరా, బుడ్డ కోసిగాలురా, చెడు చేయనున్నారా, నీ బాంబులు చేసేది బతుకులే నోడెరా, తుపాకీ పట్టేది తూట్ల గుడిసెగాలురా.
నీ బంగ్లా గట్టింది పూటకు లేనోడ నీ గోరి గట్టేది గోసి లేనోడ అట్లా రాసిపడి చేసిండు ఆయన. ఆ, ఇవి పబ్లిక్ కనెక్ట్ కాకుండా ఎందుకుంటాయి ఇక ఇక ఎందుకంటే చెప్పు. అందులో హింస భయంకరం కదా, భయంకరం కదా. రాజ్య పోలీస్ హింస పోలీస్ భయంకరంగా హింస. ఉంటాయి కదా. కాబట్టి అది రాసిండు. రాసిన తర్వాత మరి ఇది ఎట్లా చేద్దాం, ఏ ఫామ్ తీసుకుందాం,